నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్దిదారులకు ఇంటి వద్దే అందజేసి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం 3.95 కోట్ల విలువైన అభివృద్ది పనులను ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఇందులో సోలార్ యూనిట్లు, బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు, సీసీ రోడ్లు, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల భవనం, ఆధునిక ల్యాబ్లు ఉన్నాయి. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొని గర్భిణీలకు సారే అందజేసిన మంత్రి తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ది, సంక్షేమ విజయోత్సవ సభలో మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్దిని 2 కళ్లుగా భావించి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తోందన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా పాలన కొనసాగుతోందని పేర్కొన్నారు. సమానులు మాజీ శాసనసభ్యులు శ్రీ విజయరామరెడ్డి గారు, ఆత్మకూరు ఏఎంసీ చైర్మన్ జనార్దన్ నాయుడు గారు, సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ కేశవ్ చౌదరి గారు, రాష్ట్ర స్థాయి డైరెక్టర్లు అయినటువంటి రామనాయ్ గారు, శ్రీనివాసులరెడ్డి గారు, అలాగే కోఆర్డినేటర్ మోహన్ రెడ్డి గారు, స్థానిక మండల పార్టీ అధ్యక్షులు గంగాధరం గారు, సొసైటీ అధ్యక్షులు, మిగిలినటువంటి పెద్దలకు, అలాగే డైరీ డైరెక్టర్ అయినటువంటి సుబ్రాయల్ గారికి, బీజేపీ జనసేన నాయకులకు, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులకు, స్నేహితులకు, సోదరిమణులకు, అంగన్వాడీ ఆయాలు, వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు అందరికి కూడా మీడియా మిత్రులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. మన్నించాలి, నిలబడి ఎక్కువసేపు మాట్లాడలేను కాబట్టి కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేస్తాను. పొద్దున్నుంచి ఇంతసేపు కూడా తిరుగుతానని అనుకోలేదు. ఈ ప్రోగ్రాం జనార్దన్ గంట దిప్పి పంపించేస్తాము, ఇప్పటికే 2 సార్లు వాయిదా పడిందంటే ప్రోగ్రాం పెట్టుకున్నాం, కానీ పొద్దున్నుంచి తిప్పుతూనే ఉన్నాడు. మరిపాడు అంతా ఒకేసారి పంచాయతీ ఎలక్షన్కి తిప్పాడు నన్ను. నా ఎలక్షన్కి కూడా నన్ను తిప్పలే ఇట్లా, మరి ఈరోజు ఎక్కువ తిప్పాడు. సరే, ఏదేమైనా అందరి ప్రెస్మేట్లు ఏమన్నా మళ్ళీ ఒక 2-3 నెలల్లో వస్తా, గ్రౌండ్ ఫిలప్ చేయమన్నా చేసిన తర్వాత మంచి ప్లే ఫీల్డ్ చేసి వాళ్ళు ఆడుకునేదానికి ఏర్పాట్లు చేస్తాం. తర్వాత ఇవన్నీ కట్టక ముందు ఒక ఇంకుడు గుంత ఉంది ఇక్కడ. మనం వచ్చేటప్పుడు దారిలో ఉంటుంది ఆ ఇంకుడు గుంత. రాత్రిలో వస్తే మనమైనా దాంట్లో పడతాం. అందుకని వాళ్ళు ఏమన్నారంటే, ఇంకుడు గుంత మార్చు, లైట్లు రోడ్డు వేస్తే వెళ్ళిపోతే ఎట్ట నువ్వు, లైట్లు వేయి అన్నాడు. సరే, లెక్కలు చూస్తే జనార్దన్ లెక్కేసి చెప్పాడు, 10 20 ఎన్ని స్తంభాలు, 10 స్తంభాలు పడతాయి అన్నాడు. ఈ 10 స్తంభాలు ఎల్ఈడి లైట్లు పెట్టి గేట్ దగ్గర నుంచి లోపల స్కూల్ వరకు, సిమెంట్ రోడ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు సోలార్ లైట్లు, సోలార్ లేకపోయినా మామూలు కరెంట్ లైట్లైనా ఎల్ఈడి లైట్లు స్తంభాలు పెట్టి వేయడానికి ఆదేశాలు ఇచ్చాం. అది కూడా చేయడం జరిగింది. ఇవన్నీ చేసి ఇంకుడు కొంత మధ్యలో వదిలేసిపోతే బాగుండదు కదా అని దీన్ని ఒక కొసగా తీసుకెళ్ళి కాంపౌండ్కి దగ్గరలో బయట పక్క పెట్టి దీనికి అన్నిటికీ పైప్ లైన్లు కనెక్ట్ అయిందంటే పాపం ఇంజనీర్లు అందరూ వాళ్ళు ప్లాన్ చేసి మేము చేస్తాం సార్ అని చెప్పారు. అంటే ఒక్క స్కూల్ డెవలప్ చేయడానికి ఎంత సమయం, ఎంత డబ్బు అవసరం అవుతుందో మీరు ఆలోచించండి. ఈరోజు దాదాపు 4 కోట్ల రూపాయల పనులు చేశాం. ఇన్ని పనులు చేసి ఇంకెక్కడైనా సంతృప్తి ఉందంటే మరిపాడు వాళ్ళకి అసలు సంతృప్తే లేదు. అసలు ఏం చేసావు పోవా అంటున్నారు వాళ్ళు. ఉండ రాజకీయాలు, నేనే ఉండా, నా కుటుంబం 90 ఏళ్ల నుంచి ఉంది రాజకీయాలు. ఇంకా మాకేం కావాలి చెప్పండి. మరిపాడికి నీళ్ళు ఇచ్చామనుకోండి మాకు చాలు. సోమశిల కట్టాలనుకున్నాం, కట్టినాం. కండలేరు కట్టాలనుకున్నాం, కట్టాం తెలుగు గంగలు.
ఆ ప్రభుత్వాల్లో నేనే శంకుస్థాపన చేసింది. సోమశిల శంకుస్థాపన చేసే రోజు ఆనం వెంకటరెడ్డి మైనర్ ఇరిగేషన్ మంత్రిగా, జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా, తర్వాత మళ్ళీ తెలుగుదేశంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం వెంకటరెడ్డి ఆ రోజు పెద్ద రిజర్వాయర్ శంకుస్థాపనలు చేసి ప్రారంభించారు. వేరే వాళ్ళు ఎవరు లేరే. తెలుగుగంగ ప్రాజెక్టు కట్టాలి అంటే కండలేరు రిజర్వాయర్ నేనే రాపూర్ ఎమ్మెల్యేగా శంకుస్థాపన చేసింది నేనే, పూర్తి చేసింది నేనే, 68 టీఎంసీలు నీళ్లు పెట్టింది కూడా నేను. ఇంకా మా జీవితానికి ఏం కావాలమ్మా చెప్పండి? అనేక కార్యక్రమాలు చేసిన కుటుంబం నుంచి వచ్చాం. మేమేదో ఆషామాషిగా అల్లరి చిల్లరిగా వాళ్ళ పేర్లు ఏళ్ళ పేర్లు చెప్పుకొని, లేకుంటే మేము అక్కడ ఇక్కడ కొల్లగొట్టి ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేయండి రాలా. నిజమే, మీరు ఎక్కువ సంపాదించుండొచ్చు, కోటీశ్వర్లు అయి ఉండొచ్చు, కానీ మేము కోట్లు సంపాదించాలనేది కాదు, కోట్ల మనసులు కొల్లగట్టాలనే మేము పనిచేసాం. అదే మాకు ఈనాడు శ్రీరామ రక్షగా మిగిలింది. లేకుంటే దేవాదాయ శాఖ మంత్రులు ఎంతమంది రాలేదమ్మా? ఎంతమంది, ఎన్ని రాష్ట్రాల్లో దేవాదాయ శాఖ చూసిన మంత్రులు లేరు? దేవాదాయ శాఖ మంత్రిని తెలిసిన వాళ్ళు ఎంతమంది? ఎవరు లేరు. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా దేవాదాయ శాఖ పనిచేస్తుందా లేదంటే పనిచేస్తుందని చెప్పే పరిస్థితి. ఎందుకు తీసుకొచ్చాం? ఏదైనా నిజాయితీతో పనిచేయాలి. ఆ నిజాయితీ మాలో ఉంది కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసే కార్యక్రమం, ప్రతి ఒక్కరికి దైవ శక్తిని అందించే కార్యక్రమం చేస్తున్నాం. ఇది తప్ప మేము ఏది కోరుకోవడం లేదు, ఏది కావాలనుకోవడం. కాబట్టి ఇన్ని రకాలుగా ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఇంకా కూడా చేయాల్సినవి ఉన్నాయి. చేయడానికి సిద్ధం, చేయాలనే తపన తాపత్రయం ఉంది. 10.5 లక్షల కోట్ల రూపాయల అప్పు కూడా మన ఎత్తింది. అమ్మా, ఆలయాలు అంతకుముందు ఎప్పుడో చంద్రబాబు నాయుడు అంతకుముందు ముఖ్యమంత్రిగా ఆయన మొదలుపెట్టినటువంటి గుళ్ళు గడిచిన 5 సంవత్సరాల్లో పూర్తి చేయాలి. ఆ గుళ్ళే ఉన్నాయి. ఆయన ముందు ఇచ్చిపోయినవి కూడా అట్ట పెట్టారు, కట్టలేదు. ఇప్పుడు ఆ యొక్క 2024 తర్వాత చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో ఆయన హయాంలో మొదలుపెట్టినటువంటి దేవాలయాల్ని పునర్నిర్మాణ కార్యక్రమంలో ఈరోజు 2 సంవత్సరాల్లో దాదాపు 1020 ఆలయాలు పనులు మొదలుపెట్టాం. 1200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది వీటికి. నాకు ఆదాయం ఏమి లేదు, ప్రభుత్వ ఖజానా నుంచి రూపాయి రాదు. మరి ఎక్కడి నుంచి వస్తుందయ్యా డబ్బు అంటే, గుడికి పోయి మీరు ఉండిలో వేసేటువంటి ప్రతి పైసా లెక్కబెట్టి పైసా కూడబెట్టి ఆ డబ్బుతో ఇవాళ ఆలయాలన్నీ ఈ రాష్ట్రంలో పునర్నిర్మాణం చేస్తున్నాం. ఇది ఈ దేవాదాయ శాఖ. అంతేగాని దద్దోజును దింలేసిపోయే శాఖ కాదు ఇది. గతంలో ఆ విధంగా ఉండే. మరి ఇన్ని రకాలుగా చేసేటప్పుడు మరి ఈ శాఖ మంత్రిగా నువ్వు ఈ మరిపాడుకో ఆత్మకూరు నియోజకవర్గానికో ఏం చేసేవా అంటే, గ్రామాల్లో వాళ్ళకు వాళ్ళు కట్టుకున్న పోలేరమ్మలు, చిన్న అమ్మవారి గుళ్ళు, లేకుంటే రాళ్ళు నాటుకోవడము, ఆ రాళ్ళకు పూజ చేసుకోవడము, ఇలా మన గ్రామాల్లో ఉండే ఆనవాయితీ, ముఖ్యంగా మన మెట్ట ప్రాంతాల్లో. ఇటువంటివి ఎన్ని ఉన్నాయని లెక్క చూస్తే దాదాపు 150-160 చిన్న గుళ్ళు ఉన్నాయి మీ గ్రామాల్లో. మొత్తం ఆత్మకూరు మొదటి విడత 75ని ఎంపిక చేశాం. ఇవి దేవాదాయ శాఖకి సంబంధం లేదు. ఆ గ్రామస్తులు పాపం వాళ్ళకే వాళ్ళు చిన్న గూడులాగా కట్టుకునేది, దాంట్లో ఒక రాయి పెట్టేది, విగ్రహం పెడితే విగ్రహం పెట్టేది, పసుపు కుంకుమ పూసేది, దండం పెట్టుకునేది. ఇది పద్ధతి. దీనికి
ప్రతి ఆలయానికి 150, 160లో 75 ఎంపిక చేశారు. ఈ 75కి దాదాపు 3.5 కోట్ల రూపాయలు ఇచ్చాం మన శాఖ నుంచి. మొత్తం ఆత్మకూరు నియోజకవర్గమే. ఈ పథకం అసలు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేదు. ఏ నియోజకవర్గానికి కూడా ఇవ్వాల. నా నియోజకవర్గం, నా శాఖలో నా డబ్బు నాకు ఇవ్వండి అని చెప్పి మా అధికారులను అడిగితే పాపం అందరూ సహకరించారు. ఇప్పటికీ 75 ఆలయాలకి 3.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇంకొక 75 ఆలయాలు మిగిలిపోయి ఉన్నాయి. ఈ సంవత్సరం మొదలు పెడతాను. వచ్చే సంవత్సరానికి అంతా పూర్తి చేసి శుభ్రంగా రంగులు వేసుకొని పండగలప్పుడు అక్కడ ఏదో నైవేద్యం పెట్టుకోవడమో, పొంగళ్ళు పెట్టుకోవడమో చిన్న చిన్నవి చేస్తారు. అట్టా ఇప్పటికి మన దీంట్లో ఇన్ని ఇస్తే మరిపాడు మండలంలో ఈ 5 లక్షల రూపాయలు ఇచ్చిన ఆలయాలు ఇచ్చినవి ఎన్ని ఉన్నాయంటే 15 ఉన్నాయి. 15కి 75 లక్షలు ఇచ్చాం. జిల్లా అంతా, నియోజకవర్గం అంతా 3,70,00,000 ఇస్తే ఈ ఒక్క మరిపాడు మండలానికే 75 లక్షలు. శ్రీవాణి భజన మందిరాలని మన ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ఏమి నిద్రపోయినారా మరిపాడు వాళ్ళు? సోమశిల నుంచి నీళ్ళు ఎందుకు తేలేదని అడగలేదు. ఎందుకు అడగలా మీరు? మంజూరు చేసి టెండర్లు పిలిచి పంపు సెట్లు పెట్టి 2 రిజర్వాయర్లకి భూసేకరణకి డబ్బులు ఇస్తే దాన్ని మూలన పడేసిపోయారు. మీ ఊరోళ్ళే కదా, మీ పక్కూరు నాయకులే అందరూ. ఏం చేశారు అందరూ? మరిపాడు వాళ్ళందరూ. అదే విజయరామరెడ్డి అడిగింది. అప్పుడు ఎవడు ఒక్కడు నోరు తెరిచి అడగల. ఏం భయమా వాళ్ళని చూస్తే? మీ ఇళ్ల ముందుకు నీళ్లు తెస్తామంటే దిక్కు లేకుండా వదిలేసిపోయినారు మీరు. ఇవాళ వచ్చి వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళతో పోయి మళ్ళీ వాళ్ళ సంఖ్య ఎక్కువ కూర్చున్నారు. సిగ్గని పిల్ల మీకు మరిపాడు వాళ్ళకి. ఏమా ఇవాళ మమ్మల్ని అడుగుతున్నారు హై లెవెల్ కెనాల్ శంకుస్థాపన చేసింది నేనే, పూర్తి చేసి నీళ్ళు ఇచ్చేది నేనే. ఇది నా బాధ్యత. 2 ఏళ్ళ 3 ఏళ్ళ 12 ఏళ్ళు దిక్కు లేకుండా వదిలేసిపోయారు మీరు. ఇవాళ నన్ను అడుగుతారా? మా ముఖ్యమంత్రి వచ్చిన మొదటి రోజు ప్రాజెక్ట్ చూసింది ఏదంటే హై లెవెల్ కెనాల్. ఇది మా బాధ్యత. ఏమయ్యారు ఆ రోజు వీళ్ళందరూ? ఇదే మరిపాడు సెంటర్లో మీకు ఎట్ట సిగ్గు లేకుండా వచ్చారని అడగలేదా? మీరెవరు అడగలేదే? మరిపాడు నాయకులంతా చూస్తా చప్పట్లు కొట్టుకుంటూ తిరిగారు వాళ్ళ వెనక. ఎందుకు అడగలేదు మీరందరూ? అది అడగడానికి ఆఖరణ పెట్టుకున్నా ఇది. లేకుంటే ఇది ముందే చెప్పేసి వెళ్తున్నా నేను కూడా. కాబట్టి చేసేవాడు ఎవరు, చేయని వాడెవరు, వితరణ రావాలి మనలో కూడా. చేసేవాడిని పదే పదే నువ్వు అడగబల్లే. వాడు నిద్రలో కూడా అదే కలవరిస్తుంటాడు. మేము నిద్రపోయినా నిద్ర లేచినా సోమశిల కాలువలు, మరిపాడు మండలం, వింజమూరులో ఉన్నటువంటి ఓబులేడు ఊరు, గుండె మడకల చెరువు, ఇయే కళ్ళ ముందు కనబడితే మాకు. మీరు ఏం అడగరు. నాయుడుపల్లి చెరువు కట్టకుండా, పంపింగ్ స్కీమ్ పెట్టకుండా, పొంగూరు రిజర్వాయర్ కట్టకుండా మీకు చాబోలు చెరువుకి నిండిపోతాయా? ఏమయ్యా యాడ్ నేర్చుకున్నారు ఈ ఇంజనీరింగ్ పద్ధతి? అందరూ ఇంజనీర్లే ఆడ ఇంట్లో, అందరూ కాంట్రాక్టర్లే. టోల్ గేట్ పెట్టకుండా డబ్బులు దండుకున్న కాంట్రాక్టర్లు వాళ్ళు. రోడ్ల మీద మట్టి ఊడ్చుకొని తిరిగేవాళ్ళం మేము. ఈయనేం సంపాదించాడు? 2 సార్లు ఎమ్మెల్యే. ఇప్పటికి 20 ఏళ్ళ నుంచి తెలుగుదేశాన్ని నమ్ముకొని ఉన్నాడు రాజకీయాల్లో. నేను 6 సార్లు ఎమ్మెల్యే, 7వ సారి ఎమ్మెల్యే, 5 సార్లు మంత్రి. మేమేం కోట్లు సంపాదించి టోల్ గేట్లు పెట్టకుండా డబ్బులు దండలే ఆడ. నా మీద పోలీస్ కేసు లేదు, విజయరామరెడ్డి మీద పోలీస్ కేసు లేదు. ఎందుకంటే నిజాయితీగా బతుకుతున్నాం కాబట్టి జనం మధ్య. ఆ నిజాయితీ లేని వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారు. ఒకప్పుడు ఇక్కడ మట్టి పీసుకున్నోళ్ళే ఇవాళ కోట్లకు పడగలెత్తారు. కోట్లకు పడగలెత్తి మిమ్మల్ని మర్చిపోయినా
మీరు ఇంకా వాళ్ళని దేబరించుకుంటున్నారు పోయి. మీరెక్కడా మీరు వస్తే మేము వస్తాం. ఏడకి వాళ్ళు వచ్చేది, మీరు పోయేది. ఏడకాయ పోయేది, గుక్క నీళ్ళు పోయినా మీ గొంతుల్లో. కనీసం ఆలోచించండి. మరిపాడు మండలం వాళ్ళు ఇవాళ వచ్చి వాళ్ళు ధర్నా చేస్తారంట. ఈ పెద్ద మనుషులందరూ ఊరేగినారట పోయి. సిగ్గు మానం ఉండాలి మనకి. అటువంటి వాళ్ళతో పోయి కలిసి వాళ్ళు రాజకీయంగా 50 చేస్తారు, చేసుకొని వాళ్ళల్లో పోయి మనం కలిసేది ఏంది? సిగ్గు ఎగ్గు లేకుండా. ఆ రోజే అడగాలి నేను, కానీ ఆ రోజు తెలిసినా సరే చూద్దాం అసలు వీళ్ళ కథ ఏందని. మన స్టేట్ నుంచి ఫైనాన్సెస్ రావు కదా, అక్కడ రీఎంబర్స్మెంట్లు ఏమి ఇవ్వరే. ఇక్కడ కానీ చేరితే ఇక్కడ రీఎంబర్స్మెంట్లు అన్నీ ఉంటాయి. నాకు తెలియదు, అయినా నువ్వు కూడా కనుక్కో, నేను మళ్ళీ మాట్లాడు, సరేనా? యాక్సిడెంట్ లీగల్ హైర్ తయారు చేసుకుంటారు సార్, కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు, అది పెండింగ్ ఉంది సార్. అదైతేనే వీళ్ళు ప్రాసెస్ స్టార్ట్. ఏం కావాలా? లీగల్ హైర్ ఆ పాపకి ఈయన ఒక్కడే లీగల్ హైర్ అని అఫిడవిట్ ఫైల్ చేశాడు సార్. సరే, అది కోర్టు సమ్మర్ హాలిడేస్ వల్ల పోస్ట్ పోన్ అయింది. నెక్స్ట్ వాయిదాగా ఆ తర్వాత వాయిదాగా అయిపోయింది. ఎప్పుడు వాయిదా? ఒకసారి వాయిదా అనుకోండి. ఏ కోర్టులో వేశారు? మన జేప్స్ కోర్టు మార్పు ఆత్మకూరు కోర్టే కదా. ఎవరు వకీలు ఎవరు వీళ్ళకి? వాళ్ళే పెట్టుకున్నారు, బంధువులు ఉన్నారని పెట్టుకున్నారు. నెల్లూరా? నెల్లూరులోనా? లాయర్ మస్తానయ్య, నెల్లూరు ఆయన సార్. ఓకే, ఆయన ఏం చెప్పాడు? వాయిదా ఎప్పుడని చెప్పాడు? మొన్న ఒకసారి జరిగింది సార్, అప్పుడు పేపర్స్ చేసాము అని చెప్పారు. అంతే సార్. ఒకసారి కనుక్కోండి, ఆయనే చెప్పాలి. ఇప్పుడు ఈ వీళ్ళకి గార్డియన్ నువ్వని రావాలి సర్టిఫికేటు. వస్తే ఆ డబ్బులన్నీ నీ ద్వారా వీళ్ళకి వస్తాయి. రెండవది ఆ సర్టిఫికేట్ వస్తేనే రేపు వీళ్ళ అమ్మా నాయనకి తెలుగుదేశం పార్టీ ఇచ్చే 10 లక్షలు కూడా వీళ్ళకి వస్తాయి. సో ఈ సర్టిఫికేట్ ఆధారపడి ఉంది అన్ని, దానికోసం ఆపుండారు. ఆయన ఏమంటే ఆ సర్టిఫికేట్ కూడా ఈ లాయర్కి సంబంధం లేదు, అది ప్రభుత్వం ఇచ్చేది, ఆ సాల వాళ్ళు ఇచ్చేది అని అంటారు ఆయన లాయర్. నువ్వు మాట్లాడు ఫోన్లో, చెప్తాలే నాయన, ఫోన్లో మాట్లాడండి. ఆయన నెల్లూరు ఆయనే కదా, నన్ను అయినా వెళ్ళమని నేను చెప్తాను, సరేనా? లాయర్ నంబర్ ఇవ్వమ్మా, సిఏ గారు మాట్లాడతారు. లాయర్తో నేను కూడా మాట్లాడి మీకు కావాల్సింది చేయిస్తాను, సరేనా? మీకు వచ్చేది మేము ఇచ్చేదే ధర్మం కాదు, ఆ పిల్లలకు ఇచ్చేదే మేము ఇస్తాం, అది సరేనా? పెండింగ్ లేదు, లీగల్ హైర్ ఒకటే పెండింగ్ అన్నారు. ఏమి గాలో ఏందో, గాలి దోలి కాగితం ఎగిరిపోతున్న, గాలి దోలలేదన్న. ఇవన్నీ ఇట్లుంటే ఈరోజు ముఖ్యంగా ఇంత ఆలస్యమైనా నేను మామూలుగా ఇంతసేపు ఉండను ప్రోగ్రాములకు వస్తే. నాకు కూడా ఒక్కొక్క గంటే ఒక్కొక్క పంచాయతీలో ప్రోగ్రాం. మాకు చెప్పింది కూడా అట్లే చేయమని, కానీ నాకు ఇంకా ఈ మండలంలో వేరే దగ్గరికి పోయే ప్రోగ్రాం లేదు కాబట్టి సాయంత్రం దాకా ఇక్కడే ఉందాంలే అని పసిపిల్లలతో పాపం ఆడబిడ్డలందరూ పాపం వాళ్ళతో కూర్చొని భోంచేసి రావడం జరిగింది. ఇక మా శాఖ దేవాదాయ శాఖ, నేను దేవాదాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. మామూలుగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇంటికి వచ్చేసాను. అందరూ ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు తర్వాత అంత సీనియరు నువ్వే కదా, నేను ఎన్ఎండి ఫారూక్ గారు మన నంద్యాల, మేమిద్దరమే ఆయన తర్వాత అంత సుదీర్ఘకాలం వయసు ఉండేవాళ్ళం, రాజకీయాల్లో ఉన్నవాళ్ళం కూడా, కాబట్టి మీకు చాలా పెద్దవి వస్తాయన్నారు. సరే, నేను కూడా అనుకున్నా ఏందో పెద్ద సంతకాలు పెట్టే వస్తాయేమో అని. ఇప్పుడు నాకు దేవాదాయ శాఖ అని అనౌన్స్మెంట్ వచ్చింది. అదే దేవాదాయ శాఖ ఇదేందో కొత్తగా ఉందిలే, మనం చేయని శాఖ లేదు ఈ రాష్ట్రంలో, అన్ని శాఖలు చేసాం, ఇది కూడా చేస్తే పోద్దని సరే అని ఒప్పుకున్నాం. అందరూ ఏమన్నారంటే, ముఖ్యమంత్రి నువ్వు పోయి అడుగు మారుస్తాడు, ఏం బలేదులే ఇదే చేసి చూద్దామన్నా. మామూలుగా అయితే దేవాదాయ శాఖ అంటే త్రిమూర్తులు ఉంటారని చెప్పి పేరు. త్రిమూర్తులు అంటే ఎవరా? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, అంతేనా? కాదు, చక్కెర పొంగలి,
పులిహోర, దద్దోజనం, ఈ 3 కలిపి త్రిమూర్తులు అంటారు. నన్ను అడిగారు అందరూ, ఏమైనా దేవాదాయ శాఖ వచ్చింది, నువ్వేందుకు గమ్మును తీసుకున్నావు ఆయన ఏం అడగకుండా అంటే, పోనీలే ఆయన ఇచ్చాడు చేయమన్నాడు, మీ అందరికీ 3 ఏదో ఒకటి పెడుతుంటాను వచ్చినప్పుడు అంతా. కానీ ఇవాళ నేను మీకు చెప్తున్నా, ఇది నాకు గర్వకారణం. ఆయన ఎందుకు ఇచ్చాడో నాకు తెలియదు. రాజకీయంగా ఇచ్చాడా, లేకుంటే పాడైపోయిన ఈ వ్యవస్థని బాగు చేయాలని ఇచ్చాడో నాకు తెలియదు. కానీ ఈరోజు రాష్ట్రంలో ఏనాడు దేవాదాయ శాఖ మంత్రి అన్నటువంటిది ఎవరు చూడలేదు, వినలేదు. మరి 2 సంవత్సరాల్లో దేవాదాయ శాఖ అనేది ఎక్కడుంది, దేవాదాయ శాఖ మంత్రి ఎట్లుంటాడు, ఆలయాల్లో పూజలు ఎలా జరుగుతాయి, ఆ పూజలతో అనేక మంది ఇవాళ ఆధ్యాత్మికంగా మంచి వాతావరణంలో ఈ వ్యవస్థలు బాగుపడుతున్నాయి అనే దానికి ఇవాళ గర్వంగా చెప్పుకోవచ్చు. నేను అధికారం చేపట్టే రోజుకి కేవలం Please subscribe SS News AP.